దేశం కంటే స్వార్థ రాజకీయాలే ఎక్కువగా తీసుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కంటే కూడా ప్రతిపక్షంలో అత్యంత ప్రమాదకరం అంటూ పార్లమెంటు వేదికగా ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి హోదాలో కామెంట్ చేశారు. అది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి వర్తిస్తోంది. సాధారణంగా రాజకీయ పక్షాల్లో ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ వదిలేయాలి. మొన్ననే కేటీఆర్ హరీష్ రావు చెప్పింది 3 నెలల పాటు వదిలేయమన్నారు కేసీఆర్ గారని. వదిలేయచ్చు కదా, విమర్శలు చేస్తుంది అధికార పక్షం, విను సమాధానం చెప్పి వదిలే. కానీ ఉద్యమాల దాకా వెళ్ళిపోయారు, అప్పుడే పోడియముల ముట్టడి దాకా వెళ్ళిపోయారు, ఆపుకోలేనంత కసిగా ఉంటున్నారు మాటల్లో. మొన్ననే బస్సులు బిగించేశారు. టైం తీసుకో, 100 రోజులు టైం అన్నారు. 100 రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారో చూడండి, చేయకపోతే అడగండి, ఈలోపు మాట్లాడకండి. వాళ్ళు ఏం చేస్తారో చూడండి. ఎందుకు అనవసరంగా వాడేసేసి అర్జెంటుగా గుర్తు చేయడం? వాళ్ళు 100 రోజుల్లోపు చేస్తామన్నట్టు ధరణి రద్దు కావచ్చు, లేకపోతే కనుక అందరికీ ఆడపిల్లలకి డబ్బులు వేయడం కావచ్చు, అట్లాగే తాము ఇచ్చిన హామీలని 100 రోజుల్లో అమలు బిగిన్ చేస్తామన్నారు. లెట్ us వెయిట్ అండ్ సీ. ఈలోపే తొందరపడ్డం ఎందుకు? రెండవది, పోడియముల దగ్గరికి వెళ్ళి ముట్టడించేసేంత సీన్ ఎందుకు ఇప్పుడే? ఆ స్థాయిలోకి అవసరమా? ఏదో హరీష్ రావు మొన్న హరీష్ రావు కేటీఆర్ అందరినీ కెలికేస్తారు, ప్లస్ కాంగ్రెస్లో చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తారు. రేవంత్కి బట్టి విక్రమార్కకి చిచ్చుపెట్టడానికి చూస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ ఎట్లాంటో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క వీళ్ళందరినీ పొగుడుతారు, దామోదర్ రాజనరసింహని. రేవంత్ని వేరు చేసే ప్రయత్నం స్ట్రాటజిక్గా చేసుకొస్తున్నారు కేటీఆర్. వాళ్ళు కూడా చూసి చూడనట్టు పోతే తెలివిగా వాడుకుంటున్నారు. ఈ సిచ్యుయేషన్ బేస్ చేసుకున్నటువంటి సందర్భంలో ఆ మాటలతో పంతం నెగ్గించుకోవచ్చు కదా. అప్పుడే ఉద్యమాల దాకా వెళ్ళిపోయిందంటే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే అధికారంలో లేనటువంటి బీఆర్ఎస్ చాలా ప్రమాదకరమైన సంకేతం జనంలోకి వెళ్తుంది. కొంచెం జాగ్రత్తగా కొంత వెయిట్ చేస్తే బెటర్ ఏమో.